శుభప్రదం జయప్రదం. ములకల చెరువులో ఫ్యాక్టరీ దొరికింది. వాటాల పంపకంలో పితలాటకం. నీకెంత, నాకెంత, ఎక్సైజ్ ఓడికి ఎంత, ఈడికి ఎంత, ఆడికి ఎంత, మా నాయకులకి ఎంత, పైకి ఎంత, కిందకి ఎంత. ఈ తగులో ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు. వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది, అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పని కడుపు రగిలినట్టుంది. పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఏం చేశారు? ఈనాడులో అసలు మామూలుగా క్విక్ కేక్ మంటల, అసలు వార్త ఏమి రాయడు. జ్యోతి అతను రాస్తాడు. ఏమని రాస్తాడు? ఇది నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి ఏదో ఉంది పేరు. జయచంద్రారెడ్డి అనే పేరు. జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటేపు వచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్తాడు. సాయంత్రానికి డిబేట్లు. ఎవరికాడు మామూలుగా అదే కోటు ఉతుకుతారో సత్తారో మనకు తెలీదు. అదే కోటు వేసుకొచ్చి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అట్నుంచి ఇటు వచ్చారు, పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు, విపరీతమైన డిబేట్లు. సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి. ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు, ఇంకోటి సస్పెండ్ చేయరు. దాంట్లో రాస్తాడు. ఆంధ్రజ్యోతిలో, టీవీ5 అన్నిట్లో చెప్తారు. ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు, అన్ని బెల్ట్ షాపులకి, అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు. ఇది మన మాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు, సాక్షులు వచ్చేసిన కథ కాదు. ఇది మీరు రాసినటువంటి ఈనాడులో, జ్యోతిలో, మీ ఛానల్స్లో డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది. ఆ మాటలే ఏం చెప్పారు? మొత్తం జయచంద్రారెడ్డి పిఏ, జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు, మొత్తం ఇదంతా కూడా వ్యాపారాన్ని సప్లై కంపెనీ వీళ్ళదందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే అని చెప్పారు. ఏమైంది? ఎవరన్నా అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలే, అరెస్ట్ చేయరు. ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా, మీరు ఇడిపించుకొచ్చారు, ఆయన అరెస్ట్ చేయరా? ఆయన దొరకడా మీకు? ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండి, ఆ నాయుడు దొరకడా? పట్టుకోరా? అయిపోయాక తాపీగా ముందు అసలు వెంటనే పుసుక్కోవటం. ఒక ఆయన చెప్తాడు కోట్ వేసుకుని, కోటు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు, మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సారా, నకిలీ సారా బ్రాందీ కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి, బ్రాందీ వాసన అని ఆయనే చెప్తాడు. ఇప్పుడేమో అదంతా వైసీపీదంట. అడి తిప్పి ఇడి తిప్పి జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు, చేయించారు. అది కూడా కుట్రంట, పట్టుకోవాలంట. అసలు నవ్వుతారు, జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి. 3 రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ. జయచంద్రారెడ్డి, ఆ నాయుడు, సురేంద్ర నాయుడు, ఇంకోటి ఎవడో జనార్దనం, అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి? జోగి ఇదేమి యాగ్యా ఏంటిది? అది ఏంటి రాశారేంటండి? ఏదో ఏం జోగి యాగ్యా ఏదో అని. ఏమి యాగి? ఎవడు యాగి? యాగి మీది, ఏడుపు మీది. చచ్చిపోతున్నారు, దాన్ని ఎట్టా కవర్ చేయాలో తెలవక రోజుకు ఒక వార్త రాస్తారు. నిన్న అరే సిగ్గుండాలి కదా. అరే మొన్న రాసింది ఏంటి? 3వ తారీఖు ఏం రాశాం, 4వ తారీఖు ఏం రాశాం, ఇవాళ 10వ తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం? అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు? జనార్దనం. ఏమని పెడతాడు? ఇందులో జయచంద్రారెడ్డికి కానీ, లోకేష్ నాయుడికి కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు, నేనే చేశాను, నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు. ఆఫ్రికా నుంచి పంపిస్తాడంట వీడియో. చూడండి, పత్తిత్తు, జనార్దన పత్తిత్తు. అది అయిపోయాక
ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వరు. జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు, ఆ నాయుడికి లేదు, సురేంద్ర నాయుడికి నోటీస్ లేదు, ఈ జనార్దన్కి నోటీస్ లేదు. అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పారని వెళ్ళిపోతారని మా వాళ్ళందరికీ, వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి. మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు, మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటాడు, సైకిల్ మీద తిరుగుతుంటే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తుంటారు. ఏంటంటే అల్లరి, వైసీపీని అల్లరి చేయాలి. మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు? జాగ్రత్తగా సాధారణంగా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, మన రాజమౌళి గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది. అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ రాగానే బొకే ఇచ్చి రండి సార్ రండి అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం. అదే మోడల్లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి, జనార్దన్ సార్ బొంబాయి నుంచి, అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వస్తారు, బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు. బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానో మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు, రన్వే మీద పోలీసు ఉంటారు, లాంజ్ మొదట్లో అయితే ఎరైవల్లో మొదట్లో పోలీసులు ఉంటారు, ఎరైవల్ బయట పోలీసులు ఉంటారు. ఎవడో అతను ఏం మాట్లాడరు, అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు, బయట సూట్ కేసు అందుకుంటారు. బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్లా రిసెప్షన్ కమిటీ గబాన సూట్ కేసు తీసుకుని సార్ని రెండు సార్ అని మెల్ల కారు ఎక్కించుకెళ్తారు. సిగ్గేయట్లేదా అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వం మీరు నిజంగా నిజాయితీ గలవాళ్ళు అయితే మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా మొలకల చెరువులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీ తప్పుడు ఆలోచనల ప్రకారం జోగి రమేషో లేకపోతే వైసీపీ వాళ్ళో ఈ ఫ్యాక్టరీని పెట్టించి అయితే ఆయన ఏం చేయాలి? మీరు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి. అవసరమైతే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు తిరిగే హెలికాప్టర్ లేకపోతే ఆ విమానం వేసుకుని ఆఫ్రికా వెళ్ళిపోవాలి. పైన కింద మనమే కదా. రోజు మీ అబ్బాయి లోకేష్ నాయుడు గారు, మోడీ గారు వాళ్ళు, అమిత్ షా గారు వాళ్ళు కూర్చుంటున్నాడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి. ఇక్కడి నుంచి మీకు విమానం ఉందిగా, రోజు మీరు తిరిగేది విమానం వేసుకుని ఆఫ్రికా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోయి పట్టుకొచ్చి లాండికే ఏంట్రా మీరు జోగి రమేష్తో కలిసి రాస్కెల్ మమ్మల్ని ఎంత అల్లరి చేస్తావా అని బాదుకుంటే తీసుకురావాలి కదా. లేదు, రెడ్ కార్నర్ నోటీస్ లేదు. విమానం ఖాళీగానే ఉంది గన్నవరంలో, దాన్ని వేసుకెళ్ళరు, దాన్ని ముట్టుకోరు. ఆయన దిగి బొంబాయి, కానీ బొంబాయి వెళ్తారా? బొంబాయి వెళ్ళరు. అంటే వీళ్ళకి బాగా నమ్మకం. బొంబాయి దిగి సారు గన్నవరం వేసుకుని, గన్నవరం విమానం వేసుకుని గన్నవరం వచ్చి వీళ్ళ దగ్గరికే వస్తాడు. ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా.